హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్. ఈరోజు నేను మీషో నుంచి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా జార్జెట్ అండ్ షిఫాన్లో వచ్చాయన్నమాట. అన్ని ఫ్యాన్సీ శారీస్. అసలు నేను ఫ్యాన్సీ శారీస్ మీషో నుంచి చాలా తక్కువ రేర్ తెప్పిస్తాను. అలాంటిది ఈ శారీస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చాయన్నమాట. వర్త్ ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ అని చెప్పచ్చు, అంత బాగున్నాయి. ఫస్ట్ అయితే నేను ఈ వైలెట్ శారీ అయితే తెప్పించేసానండి. ఎంత బాగుందో తెలుసా, ఇది నాకు చాలా నచ్చింది అన్నమాట. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. షిఫాన్లోని మంచి షైన్ కూడా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట. మంచి పార్టీవేర్ శారీ అని చెప్పచ్చు. ఈ కలర్ అనేది నా ఫేవరెట్ అనమాట. సో ఎలా ఉంటుందా ఏంటా అని ఫస్ట్ అయితే డౌట్ పడ్డాను, కానీ అస్సలు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. చాలా బాగా వచ్చాయి అనమాట. వర్క్ శారీస్ జనరల్లీ కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉంటాయి కదా, బట్ మీషోలోని అండర్ బడ్జెట్ వచ్చేసే మనకి ఇవన్నీ కూడాను. ఈ శారీ కాస్ట్ కూడా నాకు 661 రూపీస్ అయితే పడిందండి. ఆ ప్రైస్ రేంజ్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అయితే డెఫినెట్గా బై చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ పైన కింద కూడా ఒక క్యూట్ స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చేసారండి. చాలా నీట్గా ఉంది అదైతే. అండ్ అందుకని మీకు దగ్గరగా కనిపించాలని జూమ్ చేసి మరి చూపిస్తున్నాను ఎట్లా ఉంది ఏంటి అనేది. చిప్ వర్క్ డీటెయిలింగ్తో అయితే వచ్చిందండి. అస్సలు బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్ అది ఏమీ ఓడట్లేదు. అలాగే ఈ స్కాలప్ బార్డర్ కూడా చూసారా, వైలెట్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారన్నమాట. డీటెయిలింగ్ చాలా బాగుంది. అంటే జస్ట్ అట్లా బార్డర్ లాగా వదలకుండా మళ్ళీ దానికి చక్కటి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారనమాట. అది హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడక్కడ ఇలా శారీ మధ్యలోని ఇట్లా రెయిన్ డ్రాప్స్ లాగా సిల్వర్ డ్రాప్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా, అందుకనే మీకు చూపిస్తున్నాను. ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది లేదు. చాలా నీట్గా ఉంది. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా రెయిన్ డ్రాప్స్ లాగా సిల్వర్ డ్రాప్లెట్స్ అయితే వచ్చిందనమాట. దానివల్ల ఇంకా అట్రాక్టివ్గా ఉంది. ఇదేంటంటే నైట్ పార్టీస్ ఇట్లా వేసుకుంటానికి బాగుంటుంది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా సిల్వర్ రెయిన్ డ్రాప్ షైన్ తోటి చాలా నీట్గా కనిపిస్తుందండి. కింద కుచ్చుల పార్ట్ దగ్గరికి వచ్చేసరికి జస్ట్ ఆ 3/4 పోర్షన్ ఏదైతే వస్తుందో అది మాత్రమే వీళ్ళు రెయిన్ డ్రాప్స్ అనేది ఇచ్చారు. రిమైనింగ్ పోర్షన్ అంతా ప్లెయిన్లో వచ్చింది, ఎందుకంటే అది ఎనీహో మీకు కనపడదు కాబట్టి. చాలా బాగుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అంతా కూడాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి శారీస్ ఏంటంటే ఎటువంటి ఫంక్షన్ కన్నా హ్యాపీగా వేర్ చేసేయచ్చు వితౌట్ ఎనీ ఫర్దర్ డౌట్స్ అనమాట. ఎందుకంటే ఇది హోల్ డే క్యారీ చేసినా మనకి ఏం ఇరిటేషన్ అనిపించదు. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ బ్లౌజ్ అండి, దీనికి మంచి కాంట్రాస్ట్గా సాటిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. అది కూడా మంచి లైట్ లావెండర్ షేడ్లో అయితే ఇచ్చేసారనమాట. ఇది డార్క్ కొంచెం పర్పుల్ షేడ్లో వచ్చింది కదా, దానికి కాంబినేషన్ లావెండర్ షేడ్లోని సాటిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. దాని మీద ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉందన్నమాట. అది కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్తో అయితే ఉంది. మంచి ఆరెంజ్, గ్రీన్ అండ్ ఎల్లో ప్యాటర్న్ అయితే వచ్చింది. చాలా బాగుందన్నమాట. ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. ఇలా కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది ఓవరాల్ ఈ శారీ. దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. మీకు కనుక నచ్చినట్లయితే దీని కోడ్ అనేది నేను స్క్రీన్ పైన వేస్తాను. అలాగే ఈ శారీ లింక్స్ అన్నీ కూడా నేను కింద పిన్ కమెంట్స్లో ఇస్తాను, సో చెక్ చేసేయండి. నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. అసలు బ్లాక్లో ఎటువంటి శారీ అన్నా అద్దరిపోద్ది. ఇంక ఈ శారీ అయితే తినేసింది అనమాట. ఎంత బాగుందోనండి ఈ శారీ. చాలా నచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఎటువంటి ఏజ్ గ్రూప్ వల్ల కట్టేసుకోవాల్సిన శారీ అనమాట. హ్యాపీగా వేర్ చేసేయచ్చు. ఎంత ఎక్సలెంట్ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదండి. చాలా హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి ఓవరాల్ శారీ. ఇంత హెవీ థ్రెడ్ వర్క్ వచ్చినా కూడా ఈ శారీ కాస్ట్ నాకు జస్ట్ 536 రూపీస్ పడిందంటే నమ్మరు మీరు అసలును. ఎందుకంటే వర్క్ కూడా చాలా బాగుందండి. ఇట్లా జస్ట్ ఫ్లవర్ బంచెస్ లాగా ఓవరాల్ బ్లాక్ శారీ, మొత్తం జార్జెట్ శారీ అండి ఇది. ఇలా ఫ్లవర్ బంచెస్ లాగా అయితే ఇచ్చారు. ఆ థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉందండి. ఎంత బాగా చేశారంటే మనం నిజంగా బయట ఇట్లా ప్లెయిన్ శారీ తీసుకొని ఏదైనా కంప్యూటర్ డిజైన్ చేయించుకున్నా కూడా చాలా ఎక్కువ పడిపోద్ది. ఎందుకంటే మీకు తెలుసు కదా, బ్లౌజులకి మనం ఇట్లా ఒక 2-3 బంచులు వేసేసరికే బోల్డ్ అంత ప్రైస్ తీసేసుకుంటారు. అలాంటిది ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా వచ్చింది. అండ్ ఇక్కడ కుచ్చుల పోర్షన్ దగ్గర జస్ట్ ఆ 3/4 లెంత్ వరకు అయితే మనకి ఇచ్చారు బంచెస్ లాంటివి. చూసారని నేను డీటెయిల్ మీకు కనిపిస్తుందని చెప్పేసి జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా నీట్గా ఉంది కదా, ఫ్లవర్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయండి. ఆ థ్రెడ్ వర్క్ భలే ఉంది. నాకైతే చాలా నచ్చేసింది. ఎంత బాగుంటుందో తెలుసా ఈ శారీ అయితే పార్టీస్కి వాటికి వేసుకుంటే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇలాంటి శారీస్ మీరు కస్టమైజ్ కూడా చేసుకొని ఫ్రాక్స్లా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది టైలర్ పనితనం బట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. బికాస్ డిజైన్ ఇక్కడ వాళ్ళు ఫ్రంట్ పోర్షన్ లైక్ కింద యోక్ అండ్ ఫ్రాక్ పోర్షన్ వచ్చేలాగా, బ్యాక్ సైడ్ ఏమో ప్లెయిన్ వచ్చేలాగా అలాగే వాళ్ళు క్రియేటివ్గా దీన్ని పీస్ యూటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. దీనికి ఏంటంటే బ్లౌజ్ ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి. మీరు కావాలంటే ఇలా ప్లెయిన్ వేసుకోవచ్చు, చిన్న గోట్ ఏదైనా పెట్టించుకొని రెడ్ కలర్ అలాగా. లేదు అంటే మాత్రం మీరు ఏ కలర్ అయినా ఇందులో
రెడ్ కానీ, పింక్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ ఇట్లా ఏదైనా కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి బ్లాక్ అండ్ రెడ్ అద్భుతంగా ఉంటుందన్నమాట, అదిరిపోద్ది. సో నేనైతే రెడ్ బ్లౌజ్తో పేరప్ చేద్దామని అనుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత దీన్ని ఫ్రాక్ కింద నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా నేను చేసినప్పుడు ఎలా చేశాను అనేది కూడా నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. అంటే ఈ శారీని నేను ఫ్రాక్ కింద ఎలా కన్వర్ట్ చేశాను, ఎలా అయితే డిజైన్ చేశాను అనేది కూడా నేను మీకు ఒక వీడియో అయితే పెట్టి చూపిస్తాను అనమాట. ఈ ప్రైస్కి ఈ శారీ అయితే వర్త్ అనే చెప్పచ్చు. ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉందండి. నాకైతే బ్లాక్ నచ్చి నేను ఇది తీసుకున్నాను. మీకు కనుక ఈ శారీ నచ్చినట్లయితే దీని కోడ్ అనేది నేను స్క్రీన్ పైన వేస్తాను. అలాగే వీటి లింక్స్ కూడా నేను పిన్ కమెంట్లో అయితే పెడతానండి. మీకు నచ్చితే మాత్రం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అనమాట. ఎందుకంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ ఏంటంటే పెట్టిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి, అంత బాగున్నాయి అనమాట. అది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అని చెప్పచ్చండి. అసలు బయట ఎంత డిఫరెంట్ శారీ ఈ రేంజ్కి అయితే నేను అసలు ఎక్కడా చూడలేదు, మీషోలో మాత్రమే దొరుకుతున్నాయి అనమాట. అండ్ అగైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి, ఎంత బాగుందో తెలుసా. ఈ లెమన్ ఎల్లో షేడ్ అయితే అద్దరిపోయిందనమాట. ఇది నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా డీసెంట్ కలర్ అని చెప్పచ్చండి. ఇది కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా, చాలా స్మూత్గా ఉందన్నమాట. చాలా నచ్చేసింది ఇది కూడా జస్ట్ వీళ్ళు ఏంటంటే థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అక్కడక్కడ చిట్టి చిట్టి రెడ్ కలర్ క్యూట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఓవరాల్ శారీ ఎంత డీసెంట్ కలరో తెలుసా, చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. ఈ శారీ చాలా బాగుంది, చాలా నిండుగా కూడా ఉంటుంది అనమాట. ఇంత బ్యూటిఫుల్ శారీస్ వేర్ చేస్తే ఇవి ఏంటంటే మీరు వేసుకుంటే చాలా లుక్ ఇచ్చేస్తాయి. ఏంటి ఇంత క్లాసీ కలరా అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఓవరాల్ శారీ అయితే. ఇది కూడా నండి నాకు పెద్ద కాస్ట్ అయితే పడలేదు. దీని కాస్ట్ కూడా నాకు జస్ట్ 469 రూపీస్ అయితే పడిందండి. ఆ ప్రైస్ రేంజ్కి ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చిందంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇది కూడా నేను చెప్పాను కదా, ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా క్యూట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇది 2 కలర్స్ వచ్చినాయి మనకి, డార్క్ మరూన్ షేడ్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి విత్ గ్రీన్ కలర్ లీఫ్ ప్యాటర్న్ అనమాట. ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ శారీ అంతా అలాగే ఉంది. అండ్ ఇక్కడ కుచ్చుల పోర్షన్ దగ్గర జస్ట్ 3/4 పార్ట్ వరకు అయితే ఇచ్చేసారండి. ఈ ఫ్లవర్ ప్యాటర్న్ చాలా దగ్గరగా ఉంది. డిజైన్ కూడా దూరంగా అయితే లేదు. మీకు కొంచెం డీటెయిల్ కనిపించాలని నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, సో దట్ మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. అసలు థ్రెడ్ వర్క్ అయితే బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ అనేవి ఎక్కడా కూడా ఊడిపోవట్లేదండి, మంచిగా చేశారు వర్క్ కూడాను. చెప్తున్నాను కదా, ఇది ఏంటో అంటే మీరు ఏదో మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నట్టే ఉంటుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చూసారా ఎంత మెత్తగా ఉందో, భలే ఉందండి. నాకదైతే ఇది చాలా నచ్చింది. ఇది కూడా రండి నేను చెప్పినట్టు మీరు ఫ్రాక్స్ కింద అట్లా డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఈ సారీ కూడా కొన్ని రోజులు వేర్ చేసి మళ్ళీ నేను ఫ్రాక్ కింద కన్వర్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను ఏం చేశాను దీంతో అనేది. అండ్ వీళ్ళు బ్లౌజ్కి ఇట్లా ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి. మీరు కావాలంటే ఇలా ప్లెయిన్ స్టిచ్ చేసుకోవచ్చు, అక్కడక్కడే ఫ్లవర్స్ ఏదైనా మిక్స్ మ్యాచ్ చేసుకుంటూ, లేదంటే రెడ్ కలర్ కానీ ఆ వైలెట్ షేడ్ ఉంది కదా డార్క్ పింక్, అలా ఏదైనా కాంట్రాస్ట్ పేర్ చేసినా చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఫ్రాక్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. చేశాక ఎలా వచ్చింది అనేది ఫైనల్ అవుట్పుట్ మీకు కూడా చూపిస్తాను. ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే నేను కోడ్ అనేది స్క్రీన్ పైన వేస్తాను అనమాట. సో మీకు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇందులో ఇదే కాదండి, ఇలా పేస్టల్ షేడ్స్ చాలా బ్యూటిఫుల్ షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే లెమన్ ఎల్లో నచ్చి నేను ఇది తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా వేరే షేడ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే మస్ట్ బై అని చెప్తాను అనమాట. 100% ఎష్యూరెన్స్ అయితే ఇస్తాను, అంత బాగున్నాయి అనమాట. శారీ కానీ ఆ వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. అస్సలు డౌట్ పడకుండా తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. ఎటువంటి ఏజ్ గ్రూప్ వల్లనే హ్యాపీగా వేర్ చేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇదైతే అసలు మీరు నమ్మరు. శారీ అంతా చూడండి, నేను లాస్ట్లో మీకు ప్రైస్ కూడా చెప్తాను అనమాట. అసలు అంత తక్కువ ప్రైస్కి ఇంత బ్యూటిఫుల్ శారీయా అంటారు. నిజంగా నేను కూడా షాక్ అయ్యాను, బికాజ్ ఇది కొంచెం ప్రైస్ తక్కువ అండి. సో నేను ఏమనుకున్నా అంటే అసలు ఎట్లా వస్తుందో ఆ ప్రైస్ రేంజ్కి ఎవర్రా వర్క్ శారీ ఇస్తారు అనుకున్నాను అనమాట. అస్సలు నేను అనుకున్నంత పొరపాటు. ఫ్యాబ్రిక్ కూడానండి ఏమన్నా ఉందా అసలు, నిజానికి చెప్పాలంటే దీని ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇప్పటివరకు నేను చూపించిన శారీస్కి అన్నిటికల్లా నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది. జార్జెట్టే వచ్చింది కానీ చాలా బాగుందనమాట. అసలు సీత్రూ లేదు, చాలా నీట్గా ఉంది. అండ్ దీని మీద వర్క్ శారీ అయితే ఇచ్చేసారు, చక్కటి సిల్వర్ డ్రాప్లెట్స్ తోటి చాలా బాగుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మంచి రాణి కలర్ పింక్ అనమాట. ఎటువంటి స్కిన్ కాంప్లెక్షన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. చాలా బ్రైట్ శారీ అనే చెప్పొచ్చు. ఇది ఏంటంటే పార్టీ వేర్ శారీ అండి. సింపుల్గా చెప్పాలంటే నైట్ పార్టీస్కి, బర్త్డేస్కి, రిసెప్షన్స్కి ఇట్లా ఏ పార్టీకి వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇట్లా బార్డర్ వచ్చేసి స్కాలప్ బార్డర్ అయితే వచ్చేసి ఇట్లా లీఫ్ ప్యాటర్న్లో అయితే వచ్చిందనమాట, స్టోన్ వర్క్. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లాగా దగ్గరగా
ఓపెన్గానే జస్ట్ ఇట్లా డ్రాప్స్ అయితే ఇచ్చారు. సిల్వర్ డ్రాప్స్ అయితే సేమ్ ఆ వైలెట్ శారీకి ఎట్లా అయితే ఉందో దీనికి కూడా అలాగే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కుచ్చుల పోర్షన్ దగ్గర 3/4 లెంత్కి అయితే ఇచ్చారు. ఓవరాల్ శారీ అంత అయితే ఇవ్వలేదు. బాగుంది కదా ఈ శారీ. దీని కాస్ట్ వచ్చేసి నాకు జస్ట్ 364 రూపీస్ అయితే పడిందండి. నిజమేనండి, అస్సలు నమ్మరు. 364 రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ శారీయా? చూసారు కదా, దగ్గరగా కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో తెలుసా, నాకు క్వాలిటీ అయితే సూపర్ అనిపించింది. 364 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ వస్తుందంటే మాత్రం అస్సలు వదులుకోకండి. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉంది. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. చాలా బ్రైట్గా అనిపించి ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. దీనికి బ్లౌజ్ వీళ్ళు ప్లెయినే ఇచ్చారండి. బాగుంది అది కూడా. కాకపోతే బ్లౌజ్కి మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళు ప్లెయిన్ ఇచ్చినా కూడా హ్యాండ్స్కి అదిను కనిపించేలాగా ఈ స్కాలప్ బార్డర్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ హ్యాండ్స్కి వేసుకునేలాగా ఇచ్చారనమాట. బాగుంది కదా, చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా బ్లౌజ్ వేర్ చేసేసినా చాలా బాగుంటుంది. లేదంటే మీ దగ్గర ఏదైనా ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి కదా, సిల్వర్ ఆ టైప్లో మీకు ఏదైనా ఉన్నా కూడా మీరు వేర్ చేయొచ్చు. అలా కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇక మీ ఇష్టం అనమాట. మీ దగ్గర ఉన్న దాంతో మీరు పేరప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద కాస్ట్ కూడా కాదు కదా. అంత రీజనబుల్ ప్రైస్కి ఇంత మంచి శారీ వస్తుందంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే దీని కోడ్ అనేది నేను స్క్రీన్ పైన వేస్తానమాట. సో హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. అలాగే పిన్డ్ కామెంట్స్లో లింక్స్ కూడా పెడతారండి, అక్కడ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యాపీ షాపింగ్. బాయ్.